మరి మీ ఆయన ఏంటి అటెంప్ట్ అని అంత ఈజీగా రిలాక్స్గా చెప్తున్నారు? అలాంటిదేం కాదండి. మర్డర్ అన్నప్పుడు శ్వాస ఆగిపోయింది, అటెంప్ట్ అనగానే ఊపిరాడింది అంతే. లోపల ఉన్న వాళ్ళకి ఏదైనా జరగనే ఇది డైరెక్ట్గా సెల్లో ఉంటుంది. అసలేం జరిగినదండి? కార్ బ్రేక్ లూజ్ చేసింది, యాక్సిడెంట్ ప్లాన్ చేసింది. ఏందే ఏందే ఈ పనులు? ఏదో తాగి తందనాలాడుతుంది చిన్నపిల్ల అని సర్దుకున్నాం. ఈ మర్డర్ ప్లాన్ లేంది? నీకు మర్డర్లు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందే? అమ్మా, ఇదంతా అబద్ధం. నేనేం చేయలేదు. నాకే సంబంధం లేదు. ఎవరో నా మీద నింద వేసి నన్ను అప్రదిష్ట పాలు చేయాలని చూస్తున్నారు అంతే. ఎప్పుడు అడిగినా ఇదే మాట్లాడతావా? సాక్ష్యాలతో, పక్కా సాక్ష్యాలతో, గ్రీజ్ మరకలతో నువ్వు దొరికిపోయావు. అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలనుకున్నావు. చట్టం వదలదు, ధర్మం వీడదు, న్యాయం వదలదు. శిక్ష పడాల్సిందే, నువ్వు అనుభవించాల్సిందే. తనకు నాకు ఇంతకు ముందు నుంచే వైరం ఉంది కనుక తరువాత మీరు నన్ను అపార్థం చేసుకోకూడదని చెప్పి తీసుకువెళదామని మిమ్మల్ని రప్పించాను. బాగా విన్నారు కదా? దామిని గారు, పదండి, జీపే కదం. జీపా? ఎందుకు? అటెంప్ట్ మర్డర్ ప్లాన్ చేసినందుకు సాక్ష్యం అడిగితే సాక్ష్యంగా నేను నిలబడతాను. పదా. సార్ అసలు యాక్సిడెంట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏందో చూద్దాం. వాళ్ళు బాగుంటే కేసులు లాంటివి ఏవి లేకుండా మేం కాంప్రమైజ్ అవుతాం. అవును సార్, ఆడపిల్ల, పైగా పెళ్లి కావాల్సిన పిల్ల. జైలుకి వెళ్తే చాలా చెడ్డ పేరు వస్తుంది సార్. సరే పదండి లోపలికి. ఆవిడ గారు బాగుంటే, ప్రమాదం ఏం లేదు అని గ్యారంటీ ఉంటే, ఆవిడ మిమ్మల్ని క్షమిస్తే, ఆవిడ దయతలచి వదిలేస్తే నేను కూడా తనని వదిలేస్తాను. వెళ్ళండి. ఎవరండి ఆవిడ? ఎక్కడుంది? హాస్పిటల్ లోపలికి వెళ్ళి యాక్సిడెంట్ కేసు ఏది అని అడగండి, ఎవరైనా చెప్తారో, మీకు క్లారిటీ వస్తుంది. వెళ్ళండి. రా. ఏంటి అలా చూస్తున్నా? లోపలికి పేరెంట్స్ వెళ్ళారు, కాంప్రమైజ్ అయ్యారా లేదని కనుకోవా? వెళ్ళా. ఒక్క నిమిషం మేడం. ఏవయ్యా, నువ్వెక్కడ ఎదురు చూస్తా ఉండు, నేను వెళ్ళి కలిసి వస్తాను.
మీకు ఎదురుపడే రోజు తను మీకు దక్కే రోజు దగ్గరలోనే ఉందని నాకు అనిపిస్తోంది. ఏమండి 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 రోళ్ళు కొడతాం తల్లి, పోత్రాలు కూడా కొడతాం, పచ్చడి బండ్లకి గంటలు కొడతాం. బిడ్డకి పాలు లేవు తల్లి, అంత ముద్దుంటే పెట్టు తల్లి. ఇరవై ఏళ్ల క్రితం నా బతుకు మీద దెబ్బ కొట్టావు. అసలు ఆడదానివేనా నువ్వు? మరో తల్లి ఆవేదన బాధ తెలీదా నీకు? నా కన్న కూతుర్ని సొమ్ము కోసం ఎత్తుకుపోతావా? నువ్వు చేసిన పనికి, నీ దుర్మార్గానికి, నీ కక్కుర్తికి నా కూతురొక్కతే నాకు దూరం అవ్వలేదే. నా భర్త, నా కాపురం, నా సుఖం, నా సంతోషం అన్ని దూరం అయిపోయాయే నాకు. ఎందుకే నాకంత ద్రోహం చేశావు? ఆకలి, కాస్త అన్నం పెట్టు తల్లి అన్నావని జాలిపడి నీ కడుపు నింపుదామని నేను చూస్తే నాకు కడుపు కోత చేస్తావా? గర్భశోకాన్ని మిగులుస్తావా? ఏం పాపం బుద్ధేనిది? ఏం పాపిష్టి జన్మేనిది? చచ్చే ధైర్యం లేక, బంధాల్ని చంపుకోలేక జీవచవల్లా బతుకుతుంటే 20 ఏళ్ల తర్వాత కూడా వెతుక్కుంటూ వచ్చావు. ఎందుకే నేనేం చేశానని నా మీద పగబట్టి ఇలా నీడలా తిరుగుతున్నావు? అది పాపు, ఛీ, కడుపులో కుళ్ళు కుతంత్రాలతో బతుకుతున్నావు అన్నమాట. హాస్పిటల్లో పసిపిల్లల కోసం వెతుకుతున్నావా? చిన్నేళ్లు ఈ దారిలోనే బతుకుతున్నావా? పాపం తగలదా? ఏ తల్లి గర్భశోకం నిన్ను శపించలేదా? ఎక్కడే నా కూతురు? సొమ్ము కోసం ఆశించిందానివి, దాన్ని సాకుంటావు. ఎవరికి అమ్మావో చెప్పు. నా తల తాకట్టు పెట్టైనా పిడిపించుకుని వచ్చి నా గుండెలకి హత్తుకుంటాను. పాలన పాలన చూడలేకపోయినా, పాలిచ్చి పెంచకపోయినా ఇప్పుడు దాన్ని చూస్తూ బతికేస్తాను. చెప్పు ఎక్కడుందో? చెప్తాను, కానీ అంతకు ముందు నా కూతురు ఎక్కడుందో చెప్పు. నీ బతుకు చెడా. ఇంకా నా కూతురు అనడానికి నీకు సిగ్గుగా లేదు? యాదృచ్ఛికంగా ఎదురుపడేసరికి నీకు బిడ్డ గుర్తొచ్చిందా? అసలు కడుపు తీపి అనేది ఉండదా నీకు? ప్రేమ అనురాగాలు ఉన్నాయా నీకు? ఉంటే పేగు బంధాన్ని సొమ్ము కాసపడి వదిలేసి పోవు. సొమ్ము దక్కాక ఇంకా ఎందుకు నీకా బిడ్డ?
అమ్ముకు తినడానికా? నువ్వు అసలు మనిషివా? కాదు, పసిపిల్లల్ని తినే రాక్షసివి. నీలాంటి దానికి బిడ్డ ఆచూకీ ఎందుకు? ఎవరు దొరకనప్పుడు పాములాగా నీ బిడ్డ నువ్వే తినడానికా? అసలు ఇంకా నీ పాపం పండకపోవడం ఆశ్చర్యంగా ఉంది. తిట్టు, నీ కసి తీరా తిట్టు, నీ మనసు కుదుట పడేలా తిట్టు, కానీ నా కూతురు ఎక్కడుందో చెప్పు, నీకు దండం పెడతాను. చెప్పను, అస్సలు చెప్పను. చెప్పినా అది నీ దగ్గరికి అమ్మా అని రాదు, తూ అని నీ మొహం మీదే ఉమ్మేస్తుంది. డబ్బు మీద ఆశతో కన్న బిడ్డనే వదిలేస్తావా, పరాయి బిడ్డని దొంగతనం చేస్తావా అని తిట్టిపోస్తుంది, అసహ్యించుకుంటుంది. నీ పీక మీద కాలేసి తొక్కుతుంది. ఆ పాపం నాకు తగలదు, అందుకే చెప్పను. అయినా బిడ్డ దూరమైతే తల్లి ఎంత బాధ అనుభవిస్తుందో నీకు తెలిసి రావాలి. నా కూతురికి నువ్వు దొంగ అన్నా, నీ కూతురికి సొమ్ము కోసం వదిలేస్తుంది అన్నా, ఇద్దరికిద్దరు నిన్ను తూ అనే అంటారు. ఏదైనా అనని, ఏమన్నా అన్ని, నా కూతుర్ని చూడాలా, పలానా అని తెలియాలా, తప్పు ఒప్పుకుంటా, క్షమాపణ అడుగుతా, కన్నీళ్లతో కాళ్ళు కడుగుతా, ఈ అమ్మని క్షమించమ్మా అని ఏడుకుంటా, నా పంచన చేర్చుకుంటా. చెప్పు, నా కూతురెవరు, ఎక్కడుంది? మర్చిపో, నువ్వు నా కూతుర్ని మర్చిపో. అయినా బిడ్డ దూరం అయితే తల్లి ఎంత బాధపడుతుందో నీకు తెలిసి రావాలి. జన్మ జన్మలకి మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యో. చెప్పు, నా కూతురెక్కడా? చెప్పు. చెప్పను. చెప్తే నీ కూతురు నిన్ను నా కూతురు అన్నట్టే అంటుంది కదా. ఏయ్, నీకు నాతో సాపత్యమేంటే? నువ్వు ఎత్తుకుపోయిందానివి, నేను పోగొట్టుకున్నదాన్ని. నువ్వు సొమ్ము చేసుకున్నదానివి, నేను నష్టపోయిందాన్ని. అసలు నీకు నాకు పోలికేంటే? నేను తల్లినని తెలియగానే కూతురు అమ్మ అంటూ గుండెల మీద వాలేది నా స్థాయి. థూ అంటూ గుణపం గుండెల్లో దింపించుకునేది నీ స్థాయి. నా కూతురికి నువ్వు దొంగ అన్నా, నీ కూతురు సొమ్ము కోసం వదిలేస్తుంది అన్నా, ఇద్దరూ తూ అనే అంటారు. నువ్వు నా కూతుర్ని ఎత్తుకుపోయినా, నీ కూతుర్ని అవతల గిరాటు వేసినా, మనసున్న దాన్ని కాబట్టి, బంధాలు తెలిసిన దాన్ని కాబట్టి అనాథ అవ్వకూడదని నా సొంత బిడ్డలా పెంచాను. అలాంటిది నీ సొంతం ఎలా చేస్తాను? నా బతుకు మీద నిప్పులు పోసినా దాన్ని చూసి జాలిపడి ప్రేమను పంచి అభాగ్యురాలు కాకూడదని తన కోసం నేను బతికితే ఇప్పుడు నన్ను మళ్ళీ బిడ్డల్లేని తల్లిని కమ్మంటావా? నీకింకా ఆశ చావలేదు, నాకు ప్రేమ చావదు. నీకు ఆశ చచ్చినా నేను నా ప్రేమను వదులుకోలేను. అది కాదు, మళ్ళీ జన్మలో నాకు కనపడకు.
పెంచేది మా అమ్మ పెద్ద కూతురునా అంటే పద్మావతి. పద్మావతి నా అక్క. ఇప్పుడు గాని మా అమ్మకి పద్మావతి ఆవిడ పెద్ద కూతురు అని తెలిస్తే దానికి పట్టాభిషేకం, నాకు చిప్ప కూడా. ఆస్తి దానికి దక్కుతుంది, నాకు బస్ స్టాండే మిగులుతుంది. నో, పద్మావతి నా అక్క అని మా అమ్మకి తెలియకూడదు. ఆస్తి ఎట్టి పరిస్థితుల్లో దానికి సొంతం కాకూడదు. వీళ్ళు తల్లి కూతుళ్ళుగా కలవకూడదు, కలవనివ్వకూడదు. ఇద్దరి మధ్య అగాధం సృష్టించాలి, బద్ధ శత్రువుల్ని చేయాలి. ఎదురు పడితే యుద్ధమే కాని సంప్రదింపులుండకూడదు. అమ్మా, ఏంటి రెస్ట్ తీసుకోమంటే కూర్చున్నావు? అమ్మా, ఏమైంది? ఎందుకలా చూస్తున్నావు? ఏం లేదు, పద తొందరగా మన ఇంటికి వెళ్ళిపోదాం. సరిపద అత్తయ్య. ఆంటీ, ఆంటీ నన్ను క్షమించండి ఆంటీ. నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి ఆంటీ. ఏ, లేపే. ఏంటి ఏంటి నీ నాటకాలు? ఆ? వచ్చి మా అమ్మ కాళ్ళు పట్టుకుంటున్నా? వెళ్ళవు, వెళ్ళవే అవతలికి. ప్లీజ్ పద్మావతి, ప్లీజ్ నన్ను కాస్త ఆంటీతో మాట్లాడినివ్వు. తల వంచుకున్న వాళ్ళ దగ్గర కొట్టే ప్రయత్నం చేయకు. అలాంటి బుద్ధులు మాకు లేవే. అసలు మేము ఎవరిని కొట్టం. ఇప్పుడు దోషి స్థానంలో ఉన్న నేను నిజంగా ఏ పాపం చేయలేదు. కానీ ఎవరో కుట్ర చేసి నన్ను ఈ స్థానంలో నిలబెట్టారు. నాకు జైలు శిక్ష పడేలాగా ప్లాన్ చేశారు. నేనేదో అహానికి అహంకారానికి పద్మావతితో గొడవ పడొచ్చు. అది వయసుతో పాటు ఉండే పొగరు. నా మాట నెగ్గాలి, నేను గెలవాలన్న కోరిక, అంతే. అంతేకాని మనుషుల ప్రాణాలు తీసేంత దుర్మార్గురాల్ని కాదు. అసలు అలాంటి ఆలోచనే లేదు. కాకపోతే ఒకసారి దోషి అన్న పేరు పడితే ఏం చెప్పినా నమ్మరు, అవమానిస్తూ ఉంటారు. కాలం కలిసి రాకపోతే కర్ర పామవుతుంది అంటారు. అలాగే చేతి కంటింది గ్రీస్ అయింది, నా బ్యాగ్లోకి రెంచీలు వచ్చాయి. నన్ను హత్య యత్నం చేసిన ముద్దాయిగా నిలబెట్టారు. నా మీద ఒట్ట ఆంటీ, నాకేమీ తెలియదు. నేను నిర్దోషిని. నా మీద ఒట్టు, నాకేం తెలీదు. నేను నిర్దోషినని నిరూపించుకోలేని దురదృష్టవంతురాల్ని. నన్ను క్షమించండి, నాకు జీవితం ఇవ్వండి, భవిష్యత్తుని కాపాడండి. ఏయ్, నీకు జీవితాలు భవిష్యత్తు ఇవ్వాల్సిన అవసరం మా అమ్మకేముందే? అమ్మ ఎవరికైనా అమ్మే. సెంటిమెంట్లు ప్లే చేయకు. నువ్వు నంబర్ 1 శాడిస్ట్వి. నిన్ను నమ్మే పిచ్చోళ్ళు ఎవరు లేరిక్కడ. ధనుష్ గారు, చెప్పండి పద్మావతి గారు. దీన్ని చూస్తుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అర్జెంటుగా దీన్ని తీసుకువెళ్లి జైల్లో పడేసేయండి. వెధవ కబుర్లు, దొంగ నాటకాలు ఆడుతుంది. ఇది నిర్దోషంట. ఎవరో కుట్ర చేశారంట. తనని తను నిరూపించుకోలేని దురదృష్టవంతురాలంట. దీన్ని తీసుకెళ్లి మీ స్టైల్లో విచారిస్తే గాని నిజం బయటికి రాదు. పట్టుకెళ్ళండి దీన్ని. మీరు చెప్పేది కరెక్ట్. లేకపోతే ఇది దొంగ నాటకాలని ఆపదు. దా, నా స్టైల్లో రుచి చూపిస్తాను, అప్పుడైనా సరిదారికి వస్తావు. పద 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 పద. ఆంటీ, నన్ను రక్షించండి ఆంటీ. నేను ఇప్పుడు జైలుకి పోతే అమ్మ నాన్న గుండె పగిలి చనిపోతారు. శిక్ష అనుభవించి నేను వచ్చినా ఆ తర్వాత అనాథగా మిగలాల్సి వస్తుంది. అనాథగా బతకడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం మంచిది.
బలవంతంగా ప్రాణాలు తీసుకోవచ్చు. అప్పుడు మీరు క్షమించని కారణంగా 3 ప్రాణాలు పోతాయి.